హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక క్లీనింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి బిందు. సో ఇవాళ వాషింగ్ మెషిన్ క్లీనింగ్ చూపిస్తానండి మీకు నేను ఒక అత్తగారిలా తయారయ్యాను కదండి. ఇది క్లీనింగ్ అది క్లీనింగ్ అని చెప్పి రోజు క్లీనింగ్లు పెడుతుంటే మనం ఎలా ఇసుక్కుంటూ ఉంటామో మీరు నన్ను కూడా అలాగే ఇసుక్కుంటున్నారేమో. కానీ మీరు ఎంత శుభ్రమైన బట్టలు వేసుకుంటున్నారు అనేది మీ వాషింగ్ మెషిన్ మాత్రమే చెప్తుందండి. ఎందుకంటే చాలా మందితో మాట్లాడతాను, మీరు వాషింగ్ మెషిన్ ఎట్లా క్లీన్ చేస్తారని చెప్పి నేను అడుగుతానండి ఎప్పుడు. ఎందుకంటే నేను ఏదైనా కొత్తది ఏదైనా నేర్చుకోవచ్చు, లేదా నేను ఏదైనా మిస్ అవుతున్నానేమోననే ఉద్దేశంతో మాత్రమే అడుగుతాను, నేను వాళ్ళని బ్లేమ్ చేయడానికి కాదు. కానీ ఎవరో కూడా మేము క్లీన్ చేయమే, మాకు తెలియదే వాషింగ్ మెషిన్ క్లీనింగ్గా పౌడర్ ఏదో ఉంటుందిలేండి, ఆ పౌడర్ వేసేస్తే క్లీన్ అయిపోతుంది మెషిన్ అని అనుకుంటున్నారండి. కానీ కాదండి, మీరు పౌడర్ వేసినా కూడా డీస్కేలింగ్ పౌడర్ అని చెప్పి పౌడర్ దొరుకుతుంది. అన్ని కంపెనీ బ్రాండ్స్ వాషింగ్ మెషిన్స్ కూడా తయారు చేస్తున్నాయి. కానీ ఏ బ్రాండ్ పౌడర్ ఏ మెషిన్కి వేసినా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ఐఎఫ్బీది ఎల్జీకి వేస్తే పనిచేయదేమో అని అనుకుంటారేమో, అట్లా ఏమీ లేదండి. అన్ని పౌడర్స్ మెంట్ ఫర్ డీస్కేలింగ్ అనమాట. మన సాల్ట్ వాటర్ వాడినప్పుడు స్కేల్ లాగా పడుతుంది కదా, అదంతా వదిలిపోవటానికి అనమాట. ఇదంతా నాది వాషింగ్ ర్యాక్ అనమాట. సర్ఫ్ ఎక్సెల్ ఆర్ ఏరియల్ వాడతా నేను, లిక్విడ్ సోప్ అండ్ సాఫ్ట్నర్ అండ్ లిక్విడ్ బ్లీచ్ ఇవన్నీనండి. ఈ బాస్కెట్ ఏమో మనకి బట్టలు ఆరేసుకోవడానికి, వాషింగ్ మెషిన్ లోడ్ తీసుకోవడానికి నేను ఈ టబ్ని వాడతాను నేను. అందులో మళ్ళీ వాషింగ్కి వచ్చిన మాస్కులన్నీ కూడా అందులో వేసేసి 2-3 రోజులకోసారి అయిన మాస్కులన్నింటినీ మేము కంప్లీట్గా మెషిన్లో వేసి మెషిన్ వాష్ చేసేస్తాము. సో ఇదండి నా మెషిన్. అయితే ఇది నా బాల్కనీ. చూడండి, ఆరేసుకునే ర్యాక్స్ కూడా చక్కగా నేను బట్టలు ఎండలో ఆరేయను, నీడగా ఈ ర్యాక్ మీద వేసి ఈ షేడ్లో పెట్టేస్తాను. మార్నింగ్ 9 అయిందండి. చూడండి, సునీత వచ్చింది. ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. నేను వీడియో రికార్డ్ చేసుకోవడానికి పైకి వచ్చానమాట. తను ఈ లోపల బాల్కనీ క్లీన్ చేస్తుంది. సో హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్స్ కంటే హాయ్ చెప్తానండి. ఇది కవర్డ్ రూఫ్ ఉంటుంది. యాక్చువల్గా కవర్డ్ రూఫ్ అంటే హాఫ్ వరకునేమో మనకి వాస్తు ప్రకారం పరగో వేసారు కదా, దానికి నేను గ్రీన్ షేడ్ నెట్ వేసాను అనమాట. మరీ ఎక్కువ ఎండగా ఉంటుందని చెప్పి. కిందంత గ్రనైట్ కదా, కాళ్ళు కాలిపోతున్నాయి అనమాట, ఎండలో అడుగు పెట్టలేకపోతున్నాం. సో ఇది మనకి పై ఫ్లోర్లోకి వెళ్ళడానికి వాటర్ ట్యాంక్స్ దగ్గరికి అక్కడికి ఇది స్టేర్ కేస్ అనమాట. ఇదండి నా వాషింగ్ మెషిన్ సరౌండింగ్స్. ఇది చూడండి ఎల్జీ వాళ్ళది డీస్కేలింగ్ పౌడర్ అనమాట. ఇది చూసారా, డీస్కేలింగ్ పౌడర్ అని చెప్పి ఉంది. మీరు ఏ బ్రాండ్ది వాడినా కూడా ఏ మెషిన్కైనా కూడా పనిచేస్తుందండి, అది ఇబ్బంది ఏమీ లేదు. ఇది ఈచ్ ప్యాకెట్ 100 రూపీస్ నుంచి నాకు ఇప్పుడు ఈ 3 ప్యాకెట్స్ నాకు 500 పడినాయి అనమాట. నేను మీకు కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నేను అమెజాన్లో కొనుక్కున్నాను. ఇదివరకు అయితే ఐఎఫ్బీ ఉండేది, నాకు ఐఎఫ్బీ వాడేదాన్ని నేను. ఇప్పుడు మా పిల్లలు చిన్నప్పటి నుంచి అదొక 15 ఇయర్స్ వాడానండి. ఇది నాకు ఇప్పుడు 11 ఇయర్స్ అయిందనమాట ఈ మెషిన్ వాడటం మొదలుపెట్టిన తర్వాత. 11 కాదండి, అంతే 11-12 ఇయర్స్ అయింది. ఇది నాది స్టీమ్ వాషింగ్ మెషిన్ అండి. స్టీమ్ ఉండటం వలన ఏంటంటే ఎప్పుడన్నా మనం ఇప్పుడు సపోజ్ కరోనానే ఉంది, మనం బయటికి ఎక్కడికన్నా వెళ్ళొచ్చాము, మంచి బట్టలు వేసుకున్నాం, అది వాషబుల్ కాదు, అలాంటప్పుడు మనం మెషిన్లో వేసేసి స్టీమ్ ఆన్ చేస్తే ఓన్లీ స్టీమ్ తోటి మనకు అది శానిటైజ్ చేసేస్తుంది అనమాట. సో ఆ ఫెసిలిటీ ఉందండి మెషిన్లోను. ఇది నేను కొనుక్కుని కూడా 12 ఇయర్స్ అయింది. సో ఇది బయట అవుటర్ లుక్ ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఇలాంటి మెషిన్స్ రావట్లేదండి. ఇది ఎలాంటిదంటే ఒక అంబాసిడర్ కార్ లాంటిదండి, అంత స్ట్రాంగ్ బాడీ ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చే మెషిన్స్ అన్నీ ఫైబర్తో తయారవుతున్నాయి అనమాట. ఈవెన్ ఎల్జీలో కూడా ఇంత స్ట్రాంగ్ మెషిన్స్ రావట్లేదు ఇప్పుడు. చూడండి, ఒక హాఫ్ మగ్ తీసుకున్నాను వాటర్. నేను ఆ డీస్కేల్ పౌడర్ని కట్ చేసి ముందు హాఫ్ మగ్ వాటర్లో పోసేసుకుంటున్నాను. ఎవరికైనా ఇదే మెథడ్ అండి. ఏ మెషిన్ అయినా టాప్ లోడ్ ఆర్ ఫ్రంట్ లోడ్ ఏదైనా సరే ఇదే మెథడ్ ఉంటుందన్నమాట. చెయ్యి మాత్రం పొరపాటున పెట్టద్దండి, అది బాగా ఎసిడిక్ ఉంటుందన్నమాట. అది చెయ్యి కాలిపోతుంది అనమాట. పొరపాటున కూడా చెయ్యి పెట్టద్దు. ఆ ప్యాకెట్ని నోట్తో కట్ చేయడానికి ప్రయత్నించొద్దండి. ఆ పళ్ళు కానీ అన్నీ కంప్లీట్ డ్యామేజ్ అయిపోతాయి, లిప్స్ అవి కాలిపోతాయి అనమాట. అందుకని సిజర్ తోటి మాత్రమే కట్ చేయండి. అదొక టిప్ అండి వాళ్ళ రోజున. నేను మామూలుగా అయితే ఇది మగ్గులో కలిపేసి డైరెక్ట్గా మూత తీసి డ్రమ్లో పోసేయచ్చు అనమాట. కానీ నాకు పైన చూసారా ర్యాక్ అంతా కూడా మీకు ఫంగస్ లాగా ఫామ్ అయిపోయింది. ఎందుకంటే నేను మీకు వీడియో చేయాలని చెప్పి 3 months నుంచి దాన్ని అట్లాగే హోల్డ్ చేసుకుంటా, దాన్ని అంతా ఫంగస్ ఫామ్ అయినట్టు వచ్చిందండి నా మెషిన్. ఫస్ట్ టైం అనమాట ఇట్లా చూడటం నేను. నాకు టైం దొరక్క నేను అట్లా ఇది చేశాను. మళ్ళీ ఒకసారి క్లీన్ చేశానంటే మళ్ళీ అది 2-3 నెలలు వెయిట్ చేయాలన్నమాట దాన్ని మళ్ళీ అలాంటి మురికి రావడానికి. అందుకని ఎటు అయిందని చెప్పి అట్లా నెల అని చెప్పి అట్లా చేసుకుంటా వచ్చి చాలా లేట్ అయిందనమాట. దగ్గర 4-5 నెలలు పైన అయిపోయిందండి నేను క్లీన్ చేసి మెషిన్ని. ఇప్పుడు చూడండి, ఆ పౌడర్ వేసేసిన తర్వాత జస్ట్ మెషిన్ని ఎంటీ మెషిన్ రన్ చేసేయాలన్నమాట. మనం బట్టలు అవి లేకుండా ఉండకూడదండి, అందులో ఎటువంటి బట్టలు కూడా వేయకూడదు. జస్ట్ ఎంటీ మెషిన్ని ఒక 1-1.5 hour సైకిల్లో పెట్టి వాష్ చేసేసి మీరు ఆన్ చేసేసేయండి మెషిన్ అయితే. చూసారా,
ఇప్పుడు మీకు లోపలంతా కూడా చూపిస్తున్నాను. అయిపోయిందండి. యాక్చువల్గా ఒక సైకిల్ అయిపోయింది. నేను అప్పుడు డీస్కేలింగ్ పౌడర్ వేసిన తర్వాత చూసారా లోపల ఉన్న స్కేల్ అంతా అలాగే ఉండిపోయింది. ఏ మాత్రము కూడా 1% కూడా ఆ మురికి వదలటం కానీ ఏమీ జరగదండి. డీస్కేలింగ్ అంటే ఏంటంటే ఆ ఉన్న స్కేల్ని సాఫ్ట్ చేస్తుంది అంతవరకేనండి, కానీ వదిలించదు అనమాట. అది ఏది మీరు అనుకుంటారేమో పౌడర్ వేసేసామని చెప్పి, ఆ పౌడర్ వేయటం మూలన ఏమవుతుందంటే బ్యాక్టీరియా లాంటిది కిల్ అవుతుంది అనమాట. లోపల ఆ మురికి అంతా అలాగే ఉండిపోతుంది. మీరు కనుక మెషిన్ని అలాగే మూతేసేసి పెట్టేస్తే ఒక ర్యాట్ చనిపోయిన వాసన వస్తుందన్నమాట మెషిన్లో నుంచి. ఆ బ్యాక్టీరియా అంతా చనిపోతుంది కదా, ఆ చనిపోయిన బ్యాక్టీరియా అంతా మనకి పాడైపోయి అది వాసన వచ్చేస్తుందండి మనకి. మెషిన్ మూత తీయగానే చాలా బ్యాడ్ ఫౌల్ స్మెల్ వస్తుందన్నమాట. అందుకని మీరు ముందు రోజునే డీస్కేలింగ్ పౌడర్ వేసి వదిలేసి దాంట్లో ఎటువంటి లోడ్ కూడా వేయొద్దండి. మీరు బట్టలు అయితే మాత్రం కంపల్సరీ అప్పుడు వేయకూడదు అనమాట, ఈ సైకిల్ మనకు క్లీన్ అయ్యే వరకును. ఆ తర్వాత రోజు నేను కూర్చున్నానండి. మొత్తం ఎన్ని బ్రషెస్ తెచ్చుకున్నాను చూడండి. ఒక పాత బెడ్షీట్ పెట్టుకున్నాను, ఒకటి గిన్నెలు తోముకునే 2 మెత్తగా అయిపోయిన స్క్రబ్స్ లాంటివి పెట్టుకున్నాను, ఒకటి కిచెన్ మాబ్ ఒకటి పెట్టుకున్నాను, 2 పొడి టవల్స్ పెట్టుకున్నానండి. ఇంత ఎక్విప్మెంట్ తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని ఎక్విప్మెంట్ తెచ్చుకున్నాను అనమాట. చూసారండి డ్రా ఎట్లా అయిపోయిందో చూడండి. అది ఈ డ్రాని మళ్ళీ మీరు లాస్ట్లో చూద్దరు, కానీ నేను ఎట్లా క్లీన్ చేశాను అనేది లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. కొంచెం మీకు బోరింగ్గానే ఉంటుంది ఆ క్లీనింగ్ అంతాను, కానీ మీరు చూస్తే నేను ఎట్లా క్లీన్ చేశాను, ఆ మిషన్ లాస్ట్లో ఎట్లా ఉందనేది మీకు తెలుస్తుంది అనమాట. ప్లీజ్ డ్రాగ్ చేయకుండా చూడండి. చాలా కష్టపడి రికార్డ్ చేశానండి. ఇది నాకు రికార్డ్ చేయడానికి నా 2 చేతులు పనిచేస్తాయి కాబట్టి రికార్డింగ్కి కూడా వేరే వాళ్ళు కావాలి నాకు, అందుకని కూడా డిలే చేయడానికి ఎక్కువ కారణమైందనమాట. నాకు సంగీత కానీ ఎవరో ఒకళ్ళు నాకు తీయాలి కాబట్టి రికార్డింగ్, సో అందుకని నేను ఇంత లేట్ చేయాల్సి వచ్చింది. చూసారండి ఆ డ్రాని కూడా బయటకు రిమూవ్ చేసేసాను కదా. ఆ డ్రా మధ్యలో మనకి ప్రెస్ అని ఒక బటన్ ఉంటుందండి, ఆ బటన్ నొక్కితే మొత్తం ఆ డ్రా బయటకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఆ డ్రా కింద అంతా చూసారు ఎంత నల్లగా అయిపోయి ఉందో. ఇప్పుడు రబ్బర్ని ఒక చేత్తో పట్టుకుంటా ఆ రబ్బర్ గ్రూవ్స్ లోపల ఈ మెత్తగా అయిపోయిన స్క్రబ్ని పెట్టి నీట్గా క్లీన్ చేస్తుంటే చూసారండి మీకు తక్కువ కనబడుతుంది. దగ్గర 1/2 కిలో మట్టి వచ్చిందండి నాకైతేను. ఎంత మురికి ఆ మెత్తగా అయిపోయిన స్క్రబ్ తోటి ఆ ముందు ఫస్ట్ లేయర్ ఆఫ్ చూసారండి ఎంత వస్తుందో, శుద్ధలాగా వస్తుందండి అదైతేను. నేను చూసారా మీ కళ్ళ ముందే డీస్కేలింగ్ పౌడర్ వేసాను, అయినా సరే ఏ మాత్రం కూడా వదలదనమాట. జస్ట్ మనకి ఏదైనా హార్డ్ పార్ట్స్ ఉంటే కొంతవరకు సాఫ్ట్ చేసి వదిలేస్తుందండి, బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది అనమాట మెషిన్లోను. సో అప్పుడు ఇలాంటి స్క్రబ్ పెట్టి ముందు రబ్బర్ని ఒక చేత్తో పట్టుకుంటా పూర్తిగా పై వరకు కూడా సర్కిల్ తిప్పాలండి. మనకి రౌండ్ ఉంటుంది కదా అది, ఆ రబ్బర్ ఆ రౌండ్గా ఉన్నదానికి పై వరకు కూడా మీరు తిప్పుతా 2 ఫింగర్స్ మాత్రమే పడతాయండి. అందులో కొంచెం ఇబ్బందికరమైన క్లీనింగ్ ఇది. కూర్చుని నేను ఒక చైర్ వేసుకుని కూర్చున్నాను అనమాట. కూర్చుని చక్కగా చూడండి ఒక బకెట్ తోటి వాటర్ పెట్టుకున్నా నేను. ఆ స్క్రబ్ని తిప్పుతా మెత్తగా నైలాన్ స్క్రబ్ అనమాట. మీరు కూడా అలాంటిది ఒకటి పెట్టుకోండి వాషింగ్ మెషిన్స్ క్లీన్ చేయడానికి. చూడండి పై వరకు ఆ రౌండ్ని రొటేషన్ పై వరకు తిప్పాలండి మీరు. పై వరకు మురికి ఉంటుందన్నమాట. ఎంత మురికి వచ్చిందోనండి వాళ్ళైతే. ఇక అసలు ఉన్నది ఇద్దరమేనండి మేమైతే, మా వారు నేను వారంలో మహా అయితే 3 నుంచి 4 లోడ్లు మాత్రమే వేస్తాను నేను, ఎందుకంటే ఇద్దరు బట్టలే కాబట్టి రోజు వేయక్కర్లేదు మాకు. అయినా సరే అంత మురికి ఉందంటే, ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యామిలీలు 4 పిల్లలు ఉన్నవాళ్ళు కానివ్వండి, 2 పిల్లలు 2 వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నా కూడా ఎన్ని బట్టలు ఉతుకుతామో మీకు తెలిసిందే కదా. అసలు ఎంత మురికి వస్తుందండి ఆ వాషింగ్ మెషిన్లో అయితేను. చూడండి ఈ తర్వాత ఇప్పుడు మళ్ళీ కిచెన్ మాప్ పెట్టి, ఇప్పుడు ఇందులో 2 గ్రూవ్స్ ఉంటాయండి యాక్చువల్గా. చూడండి నేను ఫస్ట్ రౌండ్ ఏమో మీకు ఒకటి రబ్బర్ లాగా తీసి చూపించా. ఇప్పుడు ఆ డ్రమ్కి రబ్బర్కి మధ్యలో చూడండి సన్న గ్యాప్ కనబడుతుంది కదా, ఆ గ్యాప్లో మన ఫింగర్స్ దూరవండి అక్కడ కూర్చుని ఉంటుందండి. ఎంత మురికి ఉంటుందోనండి అసలు. ఆ డ్రమ్కిను ఈ రబ్బర్కి మధ్యలో రబ్బర్ మీద పట్టుకుని ఉంటుందన్నమాట. అదంతా చూడండి ఓన్లీ ఆ బ్రష్ అయితేనే దూరగలుగుతుందండి, బ్రష్ హెడ్ మాత్రమే దూరుతుందన్నమాట. ఆ బ్రష్ హెడ్ని దూర్చి నేను పైకి రౌండ్గా రొటేషన్గా చాలా క్లీన్ చేయాల్సి వచ్చిందండి నాకైతేను. అదంతా చూడండి రౌండ్గా పై వరకు తిప్పుతున్నా నేను. అట్లా తిప్పుతూ ఉంటే మీకు ఆ డ్రమ్లో ఉన్న ఆ డ్రమ్కి రబ్బర్కి మధ్యలో ఉన్న మురికి అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. చాలా చాలా మురికి వచ్చిందండి వాళ్ళైతే. నాకైతే ఒక బకెట్ నీళ్లు కంప్లీట్గా డ్రైనేజ్ వాటర్ లాగా అయిపోయినాయి అనమాట. అంటే ఇద్దరు ఉన్న మెషిన్కే ఇంత వచ్చిందంటే మరి మీరు ఎంత క్లీన్ చేసుకోవాలో ఆలోచించుకోండి ఒకసారి మెషిన్ అయితేను. బట్టలు కూడా మనకి ఫ్రెష్ స్మెల్ రావండి. ఇప్పుడు అందరూ ఏంటంటే సాఫ్ట్నర్ వేసేసుకోవటం ఒకటి అలవాటు చేసేసుకున్నారు. సాఫ్ట్నర్ వేసేసుకుంటే బట్టలు బాగా మంచి వాసన వచ్చేస్తాయి అనమాట. కానీ బట్టల్లో మురికి మాత్రం వదలదండి అది. మీరు అదొక్కటి గమనించుకోండి. అంటే నేను ఇవన్నీ మిమ్మల్ని అలర్ట్ చేయడానికి మాత్రమే చెప్తున్నాను, మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. అలర్ట్ అండి ఇది అంతే. అంటే ఇటువంటి మెషిన్స్ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలి, క్లీన్ చేసుకుంటేనే మన బట్టలు క్లీన్గా ఉంటాయా, రేపొద్దున స్కిన్ ఎలర్జీస్ కానీ ఇట్లాంటివన్నీ, బేబీస్ ఉంటారండి, బేబీస్ ఉన్నప్పుడు కూడా బేబీస్కి స్కిన్ ఎలర్జీ అది రాకుండా ఉండటం కోసం అని చెప్పి మీరు ఇట్లాంటి క్లీనింగ్ మెథడ్స్ని ఫాలో అయితే చాలా మంచి హెల్దీ స్కిన్ ఉంటుందండి మీకు కూడాను. చూసారా ఇప్పుడు కంప్లీట్గా అవుటర్ లేయర్ అంతా లోపల అంతా అయిపోయిందండి. లోపల నాకు ఇంచుమించుగా ఆ రబ్బర్ పార్ట్ క్లీన్ చేయడానికి నాకు 1/2 అవర్ పట్టిందండి.
ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తా చూడండి. కింద మనకి డ్రైనేజ్ ఇది ఉంటుందండి, పైపు. ఆ డ్రైనేజ్ పైప్ ఏంటంటే మనకి వాషింగ్ మెషిన్ ఎవ్రీ సైకిల్లోనూ 2-3 సార్లు వాటర్ని బయటకు వదిలేస్తూ ఉంటుంది, మళ్ళీ తీసుకుంటూ ఉంటుంది కదా. అది ఎట్లా ఉంటుంది ఆ డ్రైనేజ్ అనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. మోస్ట్ డ్రైనేజ్ వాసన వచ్చేస్తూ ఉంటుందండి. ఇదిగోండి చూసారా, ఇది డ్రైనేజ్ హోల్ అనమాట. ఇది చూడండి, దాన్ని అన్స్క్రూ చేయటమేనండి. అది స్క్రూ చేసేసి ఉంటుందా, దాన్ని వెనక్కి తిప్పితే మనకు అది సీసా మూత తిప్పినట్టు తిప్పాలన్నమాట. తిప్పితే మీకు అది బయటకు వచ్చేస్తుంది అనమాట. దాంట్లో మ్యాక్సిమం మన బట్టల్లో నుంచి వచ్చిన చెత్త చెదారం, ఒకవేళ జేబుల్లో పెట్టుకున్న పేపర్స్ కానివ్వండి, కాయిన్స్ కానివ్వండి, చూసారు అదిగో కాయిన్ కూడా వచ్చింది చూడండి. అందులో నుంచి ఒక 1 రూపీ కాయిన్ కూడా వచ్చింది. అదిగోండి చూపిస్తున్నాను చూడండి, ఎంత మురికి ఉంటుందోనండి. దాని నిండా అసలు ఆ ఫిల్టర్ ఉంటుందన్నమాట, అందులో ఒక ఫిల్టర్. ఆ ఫిల్టర్ నిండా చూడండి, దాన్ని కూడా మళ్ళీ ఒక బ్రష్ పెట్టి లోపల దాకా బ్రష్ని పోనిచ్చి క్లీన్ చేయాలండి. ఎందుకంటే మ్యాక్సిమం మన బట్టల్లో మురికంతా ఈ డ్రైనేజ్ గుండా బయటికి వెళ్ళిపోతుంది అనమాట మనకి. సో ఇందులో నుంచి మనకి ఫిల్టర్ అయ్యి మనకి డ్రైన్లోకి వచ్చేస్తాయి అనమాట వాటర్. అయితేను మ్యాక్సిమం వచ్చిందండి, ఒక మగ్గుడు మురికి వచ్చిందండి ఇందులో నుంచి అయితే నాకు. మీకు ఇలాంటివి చూపించడం నాకు కూడా చాలా అసహ్యం అండి. ఇలాంటి మురికి పనులన్నీ మనం చూపించాం కదా వీడియోస్లోనూ, కానీ తప్పనిసరిగా ఇది వాషింగ్ మెషిన్ క్లీనింగ్ మెథడ్ అని చెప్పి చూపించాల్సి వచ్చిందనమాట నాకైతేను. తప్పదండి, మీరు నేర్చుకోవాలి కదా. నేను రేపు పొద్దున బాత్రూమ్స్ క్లీనింగ్ అది కూడా నేను చూపిస్తాను. నేను మనకేమి నామోషి కాదండి, ఎవ్రీడే డే టు డే లైఫ్లో మనకి ఇదంతా ఒక లైఫ్లో ఒక పార్ట్ అనమాట మనకి క్లీనింగ్ మెథడ్స్ అని. నేను అందుకని మనం స్టవ్ ఎలా క్లీన్ చేసుకున్నామో, మైక్రోవేవ్ ఎలా క్లీన్ చేసుకున్నామో, ఇప్పుడు వాషింగ్ మెషిన్ చూసారు మగ్గుతో నీళ్ళు పోసేస్తున్నాను నేను. వాషింగ్ మెషిన్ ఎలా క్లీన్ చేసుకుంటున్నామో నేర్చుకోవడంలో తప్పేమీ లేదండి. ఇది నాకు నామోషి అని కూడా నేను ఇదండి. ఇప్పుడు మళ్ళీ దాన్ని కంప్లీట్గా బ్రష్ తోటి నేను తోమేసి రుద్దేసి మళ్ళీ చూడండి ఆ బకెట్లో నీళ్ళల్లో పెట్టి కడుగుతున్నాను అనమాట. ముందు ఆ బ్రష్తో తోమాను, ఇంకా నాకు మనసు ఒప్పలేదండి. ఫైనల్గా ఇంకో పెద్ద బ్రష్ ఒకటి పట్టుకొచ్చాను అనమాట లాస్ట్కి. మళ్ళీ అన్ని పార్ట్స్ కూడా పెద్ద బ్రష్ తోటి తోమాను అనమాట. మళ్ళీ నాకు ఇది మరీ సాఫ్ట్ అయిపోయి ఇంకా వదలలేదేమో అని అనుమానం వచ్చి ఇంకో పెద్ద బ్రష్ కూడా తీసుకొస్తాను. చూదురు బకెట్లో వాటర్ చూడండి ఎట్లా అయిపోయిందో. ఇంకా నాది హాఫ్ వేలోనే ఉన్నానండి క్లీనింగ్ అయితే. నేను వాషింగ్ మెషిన్లోంచి ఇంత మురికి వచ్చిందనంటే మన బట్టల మురికి ఎక్కడికి పోతుందండి? ఎక్కడికి పోదు, బట్టల్లోనే ఉంటుంది. సగం మురికి ఏదో పైన నామకా వాస్తే వదిలిస్తుంది అనమాట ఈ మెషిన్ అయితే. బలవంతంగా అనమాట. ఇప్పుడు మనకైనా ఒంట్లో బాగోనాలకు పనిచ్చి చేయమంటే ఎట్లా ఉంటుందండి? బాధపడతా మూలుగుతా చేస్తారు చూడండి. మెషిన్ కూడా అంతేనండి, క్లీనింగ్ లేకపోతే అది కూడా అట్లాగే మూలుగుతా మనకు చేయలేక ఇబ్బంది పడతా. ఎందుకంటే దాని ఎఫిషియన్సీ చూపించలేదన్నమాట మనకి. మెషిన్ ఎఫిషియన్సీ మనకి 100% మనం ఎంజాయ్ చేయలేమన్నమాట. సో అందుకని ఎప్పటికప్పుడు క్లీన్గా పెట్టుకుంటే నాకు ఇంకా మెషిన్ని ఒకసారి నేను ఎప్పుడన్నా ప్లంబర్ని పిలిపించినప్పుడు నేను కిందకి దింపించి చూపిస్తానండి. బ్యాక్ సైడ్ కూడా నేను ఫిల్టర్ పెట్టుకున్నానండి, ఒక ఫిల్టర్ ఉంటుందన్నమాట. దాంట్లో మనకి వాటర్లో వచ్చే డస్ట్ కానివ్వండి అట్లాంటివి ఏవి రాకుండా మనకి ఆ ఫిల్టర్ మనకి వెనకాల ఉంటుందన్నమాట. నేను మెషిన్ని మొత్తం కిందకి లాగలేను కదా, అందుకని నేను మీకు అది చూపించలేకపోతున్నాను. ఎప్పుడన్నా ప్లంబర్ని పిలుస్తా 2-3 రోజుల్లో నేను అది కూడా రికార్డ్ చేసి చూపిస్తాను. మీరందరూ కూడా అలాంటి ఫిల్టర్స్ పెట్టుకున్నారంటే కనుక కంపల్సరీ మెషిన్లోకి వచ్చే వాటర్ కూడా చాలా క్లీన్గా ఉంటుందండి. ఇప్పుడు చూడండి డ్రాకి ఎంత మురికి ఉందో చూడండి. ఎందుకుందో తెలుసా ఈ డ్రాలో ఇంత మురికి? ఇది మన సాఫ్ట్నర్ వేస్తాం కదా, సాఫ్ట్నర్ ఏమవుతుందంటే జిగురుగా ఉంటుందండి. యాక్చువల్గా ఆ జిగురుగా ఉండటం వల్ల ఆ జిగురుకి ఏమవుతుందంటే మనకి అది మిగిలిపోతుంది అనమాట. మిగిలిపోయి అదేమవుతుందంటే ఫంగస్ ఫామ్ అయిపోతుందండి అందులోనూ. అసలు చూడండి నా మెషిన్ అనేది అనిపిస్తుంది మీకు. లాస్ట్కి నేను క్లీన్ చేసే వరకు చూడండి, మీకు ఎట్లా క్లీన్ చేస్తానో మీరే చెప్తారు. నాకైతేను క్రిస్టల్ క్లీన్గా బ్రాండ్ న్యూ మెషిన్ లాగా వచ్చేసింది అనమాట నా మెషిన్ అయితే. ఎందుకంటే నాకు ఎక్కువ స్కేల్ ఉండదండి, ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటానండి. ఎవ్రీ మంత్ అండ్ హాఫ్కి నేను క్లీన్ చేస్తూనే ఉంటాను అనమాట మామూలుగా అయితే, నా రెగ్యులర్ సైకిల్ అయితేను. సో మీకు చూపించడం కోసం అని నేను ఇట్లా డిలే అయ్యి ఈ కిందేమో నాకు మార్నింగ్ అవర్స్లో కుకింగ్ రెసిపీస్లో అట్లా ఇట్లా ఉండి నాకు సంగీత అసలు హెల్ప్కి రాలేక ఇట్లా అయిపోయింది అనమాట. నాకు మెషిన్ ఇన్ని రోజులు పట్టిందండి క్లీనింగ్ చూపించడం. మీరు ఒక్కసారి ఓపెన్ చేశారంటే మీకు ఎన్ని గ్రూవ్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ క్లీనింగో మీకు కనపడతానే ఉంటుంది. నేను ఇన్ డీటెయిల్డ్గా మీకు చెప్పక్కర్లేదు. చూడండి ఆ డ్రా అడుగును మళ్ళీ ఒక సొరుగులాగా ఉంటుందన్నమాట. ప్రతి దాంట్లో ఎక్కడ చిన్న గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో పోయి మురికి కూర్చుని ఉందండి. నాకు చాలా అసలు ఇసుక అనిపించిందండి వాళ్ళైతే ఎంత మురికి పట్టించేసానే మిషన్ అని. ఆ బకెట్లో వాటర్ చూడండి, మీకు ఆ క్వాలిటీ మీకు అర్థమైపోతుంది అనమాట. నేను ఎంత క్లీన్ చేశాననేది మీకు అర్థమైపోతుంది. ఇట్లా ప్రతి పార్ట్కి నాకు 15-20 మినిట్స్ చొప్పున పట్టిందండి. అంత క్లీన్ చేయాల్సి వచ్చిందండి. వాటర్ ఇంకా నేను వాడే వాటర్ మంజీరా అండి. యాక్చువల్గా మంచినీళ్ళు పూర్తిగా మంచినీళ్ళు ఇచ్చానండి. డ్రింకింగ్ వాటరే ఉందండి మెషిన్కి. ఉంటేనే నాకు అంత రకంగా స్కేల్ పట్టిందని. అంటే ఇప్పుడు అందరికీ వచ్చే ఎన్ని బోర్ వాటర్స్ అవి వస్తూ ఉంటాయి కదా, ఇంకా బోర్ వాటర్ మెషిన్స్ అయితే ఇంకా అసలు చెప్పనే అక్కర్లేదండి. ఇక అసలు
ఇది నాది 9 kg కెపాసిటీ అండి, మ్యాక్సిమం కెపాసిటీ మెషిన్ అనమాట. ఇది చాలా ఎక్కువ పెద్ద లోడ్ పట్టేస్తుందండి మనకి. పెద్ద పెద్ద బెడ్షీట్స్ అయితే నాకు క్విల్ట్స్ లాంటివి అట్లాంటి పెద్ద డబల్ క్విల్ట్స్ 2 పడతాయి అనమాట ఒకటేసారి. చాలా మంచి ఎఫిషియన్సీ మెషిన్ అనమాట ఇది ఎల్జీలో. ఎల్జీ కూడా మీరు ఎప్పుడైనా మెషిన్ కొనుక్కోవాలన్నప్పుడు చూడండి, ఇంకా నాకు వదలక, నాకు అనుమానం చావక నాకు హార్పిక్ కూడా వేస్తున్నానండి చివరికి. కొంచెం హార్పిక్ వేస్తే ఇంకా లోపల పట్టిన స్కేల్ కానీ ఫంగస్ కానీ పోతుందేమోనని చెప్పి కొంచెం బ్రష్ మీద వేసుకుని, నా క్లీనింగ్ అంటే ఇలానే ఉంటుందండి. ఇంకా అన్ని రకాల లిక్విడ్స్ వాడతా, అన్ని రకాల బ్రష్లు వాడతాను. చివరికి చూడండి ఆఖరికి పెద్ద పెయింట్ బ్రష్లు కూడా తీసుకొచ్చానండి. ఇంకా లోపల ఎక్కడన్నా దూరం దూరం సందులు ఉంటే కనుక పెయింట్ బ్రషెస్ కూడా తీసుకొచ్చి ఆ పెయింట్ బ్రష్లతో కూడా క్లీన్ చేశాను. అంటే స్టీల్ డ్రమ్స్లో, స్టీల్ పార్ట్స్లో ఎక్కడ వేయకూడదండి హార్పిక్ అనేది. ఆ లోపలంతా ప్లాస్టిక్ పార్ట్ మూలన ప్లాస్టిక్ దాంట్లోనే వేస్తున్నాను అనమాట. కొంచెం వేయండి, ఎక్కువ వేయలేదు నేను. జస్ట్ మనకు ఒక్క బ్రష్ మీద ఎంత పడుతుందో మనం పేస్ట్ వేసుకుంటాం కదా, అంతవరకే వేసాను అనమాట. వేసి చేతితోటే కడిగేస్తున్నానండి. నాకు చేతులు కూడా ముద్దుగా అయిపోయినాయి అనమాట. ఇంకా నాకు హార్పిక్లు కదా ఏం వేసినా కూడా చేతులు అయితే డ్యామేజ్ కావు. నాకు ఇంకా అంత ముద్దుగా అయిపోయినాయి అనమాట చేతులని నేను. చూసారండి, ఇంకా ఆ డ్రానే క్లీన్ చేయాలి. ఇదిగోండి ఇప్పుడు ఇంకో బ్రష్ తెచ్చా చూడండి. ఈ బ్రష్ మ్యాక్సిమం మొదలు కొట్టేసిందండి. ఈ బ్రష్ నాకు ఐకియాలో దొరికిందండి. యాక్చువల్గా నేను మీకు నా స్టవ్ది మన గ్రిల్స్ క్లీన్ చేసిన రోజున చూపించాను నేను. సిమిలర్గా అలాంటి బ్రషే, కొంచెం డిఫరెంట్ మోడల్ అనమాట ఇది. ఇది కూడా ఐకియాలోనే కొనుక్కున్నాను నేను. ది బెస్ట్ బ్రష్ అండి. వాషింగ్ మెషిన్కి అయితే మాత్రం నాకు బాగా పనిచేసిందండి. ఇదైతే మూలకి వెళ్ళి కొంచెం బ్రిజిల్స్ మరీ సాఫ్ట్గా ఉండవు, మరీ హార్డ్గానే ఉండవు అనమాట. చక్కగా మీడియంగా ఉంటాయి మూలన చాలా బాగా వదిలిపోయిందండి మెషిన్లో. ఏ మూలకైనా కూడా వదిలించి పడేసింది అనమాట బాగా. అది మీరు ఇట్లాంటి ఎక్విప్మెంట్ నేను ఎట్లా సర్దుకోవాలి, బాస్కెట్స్ నాది వాషింగ్ మెషిన్ క్లీనింగ్ ఎక్విప్మెంట్ అంతా నేను ఎట్లా పెట్టుకుంటా, బాత్రూమ్ ఎక్విప్మెంట్ అంతా క్లీనింగ్ది నేను ఎట్లా పెట్టుకుంటా, ఒక బాస్కెట్లో సర్దుకుంటాను అనమాట. మీకు అదంతా కూడా నేను చూపిస్తానండి ఇన్ డీటెయిల్డ్గా. అసలు నా బకెట్లో నీళ్ళు చూసారండి, ఇదంతా వాషింగ్ మెషిన్లో నాకు బయట కనపడే డస్టే. నాకు వాషింగ్ మెషిన్ ఇప్పేయటం ఎవరైనా నేర్పిస్తే ఇంజనీర్ అని వచ్చి మొత్తం మెషిన్ అంతా డిస్మాండిల్ చేసేసి కూడా క్లీన్ చేసేస్తానండి. లోపలైతే నాకు అంత పిచ్చి ఉందండి ఇంకా నాకైతేను. అవన్నీ చేయలేక ఊరుకుంటున్నానండి. నాకు కనపడే పార్ట్స్ వరకు నేను క్లీన్ చేస్తేనే అంత మురికి వచ్చిందనమాట. ఇంకా లోపలది మనకు కనపడింది ఇంకా భగవంతుడికి దండం పెట్టుకుని ఇంకా నాకు అది కనపడలేదు అని అనుకోవటమేనండి అంతే. నేనైతేను అంత పిచ్చెక్కిపోయి ఉందండి వాళ్ళైతే నాకు. చూసారండి, చాలా చాలా ఇన్డెప్త్ క్లీనింగ్ చేస్తున్నాను. మీరు ఇలా చేసుకోగలిగితేనే మీ బట్టలు క్లీన్గా ఉంటాయి. ఇప్పుడు మీరు వేసుకునే బట్టలు ఎంతవరకు క్లీన్గా ఉంటున్నాయో ఈ మురికి చూసిన తర్వాత మీరు ఎస్టిమేట్ చేసుకోండి. నేను మీకు ఏమీ చెప్పక్కర్లేదు. నేను చిక్కగా అసలు తార్ వాటర్ లాగా వచ్చేసినాయండి. 4 months అయిందండి నేను కడిగి. 4 monthsకి మేము ఉండేది ఇద్దరమే. మళ్ళీ ఎక్కువ బట్టలు కూడా నేను ఇందులో ఎక్కువ లోడ్స్ కూడా వేసేది ఉండదు నాకు. ఏదైనా చిన్నపిల్లలు అది ఉంటే ఎక్కువ లోడ్స్ పడతాయి, స్కూల్ డ్రెస్సులు అవి అనుకోవచ్చు. ఈ క్లీనింగ్ అంతా కనుక నేను కనపడి చేశానంటే కనుక మీకు అందరికీ గుండె ఆగిపోతుందండి. ఇంకా పిచ్చిదానిలాగా ఇలా చేస్తాను ఏంటా అని చెప్పి, అందుకే నేను కనపడకుండానే చేస్తున్నాను అనమాట. చూసారండి, ఎంత క్లీన్ చేసినా కూడా నాకు ఇంకా ఎక్కడో చోట కనపడతానే ఉంటుందండి. ఇదిగోండి పెయింట్ బ్రష్ చూసారా మళ్ళీ అవన్నీ చాలక ఈ పెయింట్ బ్రష్ అయితే ఇంకా దూరతనేమో లోపలికి అని చెప్పి ఆ పెయింట్ బ్రష్ కూడా పట్టుకొచ్చి మళ్ళీ ఒక్క ఎక్విప్మెంట్ వాడలేదండి వాళ్ళు. నేనైతే 10 రకాలు వాడి ఆఖరి కొబ్బరి చీపిరి పుల్లలు కూడా వాడానండి. అవి మీకు కనపడలేదేమో మరి, తీసి పడేశారు మా వాళ్ళు. అదిగోండి పక్కనే ఉన్నాయి చూడండి, బకెట్ పక్కనే కొబ్బరి చీపిరి పుల్లలు కూడా ఉన్నాయి చూడండి. కొబ్బరి చీపిరి పుల్లలతో సహా ఇక అసలు వాడని దాంట్లో ఐటెం లేదండి. ఇంకా అన్ని వాడాను అనమాట. ఇంకా ఓసారి అయితే నేను ఇంకా లాస్ట్ సారి క్లీన్ చేసిన దాంట్లో అయితే స్క్రూ డ్రైవర్ కూడా వాడానండి. కొన్ని చోట్ల ఆ సొరుగులో కొంచెం గీతలు పడి అని చెప్పి ఈసారి ఆ స్క్రూ డ్రైవర్ తీసుకురాలేదు నేను. ఇది చూసారండి అడుగున డ్రైనేజ్ ఇందాక మీకు తీసి చూపించా చూసారండి ఫిల్టర్స్. ఈ బ్రష్తో చాలా క్లీన్గా వదిలిపోయింది అనమాట. నాకు అది ముందు ఎంతో అనుమానంగా ఉంది ఇంకా వదలలేదని, అది ఇప్పుడు దీంతో ఇంకా బాగా వదిలిపోయింది అనమాట. కొంచెం ఓపిక పట్టండి, అయిపోవచ్చింది వీడియో. ఇంకా మీకు లాస్ట్కి నా మెషిన్ ఎట్లా వచ్చింది అవుటర్ లుక్ అనేది మీకు ఒకసారి చూపిస్తాను నేను. చూసారండి, ఈ బ్రష్ అయితే కొంచెం హ్యాండిల్ కూడా పెద్దగా ఉండి ఆ చివరి హోస్ వరకు లోపల డ్రైనేజ్ వరకు వెళ్ళిపోతుంది అనమాట. ఆ ఇంచుమించుగా డ్రమ్ కింద వరకు వెళ్ళి క్లీన్ చేస్తాను అనమాట. అంతేనండి. ఇప్పుడు నీళ్ళు చేంజ్ చేసేసుకున్నాను చూసారా, మళ్ళీ మంచి నీళ్ళు పోసుకొచ్చేసుకున్నాను. ఆ బకెట్ అంతా కడిగేసి ఇప్పుడు పైనుంచి ఎక్స్టర్నల్ అంతా మొత్తం ఒకసారి తుడుచుకుంటూ వచ్చేస్తున్నానండి. ఆ లోపలంతా నీళ్లు పోసి మగ్గుతోటి బాగా క్లీన్గా కడిగేశాను.
డ్రమ్ మాత్రం క్లీన్ చేయలేదండి. డ్రమ్ క్లీన్ చేయక్కర్లా మనం. డ్రమ్ ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది. డ్రమ్ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ పార్ట్స్ మాత్రమే, రబ్బర్ పార్ట్స్ మాత్రమే క్లీన్ చేయాలన్నమాట మనం. చూసారా మంచి టవల్స్ అన్నీ, నేను పాత వాడేసిన టవల్స్ అన్నీ నా దగ్గర, ఈ టవల్స్ దగ్గర ఒక 15 టవల్స్ ఉంటాయండి. ఎప్పుడు మడత పెట్టుకుంటాను అనమాట. ఏ రోజు టవల్స్ ఆ రోజు ఉతికేస్తామండి. చక్కగా ఉతికేసి ఇట్లా వాడుకున్నప్పుడు మళ్ళీ శుభ్రంగా ఆరేసేసి ఎండలో మళ్ళీ మడత పెట్టి లోపల పెట్టేసుకుంటాం అనమాట. ఎంత బాగా వాడేసినాయి కాబట్టి బాగా మెత్తగా అయిపోయి ఉంటాయి. కాటన్ టవల్స్ కదా, చాలా నీట్గా వస్తాయండి మనం ఇట్లాంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కడుక్కున్నప్పుడు. చూసారండి ఆ డ్రా కూడా ఎంత నీట్గా వచ్చేసింది. మంచి నీళ్ళలో కడుగుతున్నా మళ్ళీ నేను. ఇప్పుడు మీకు ఫస్ట్ ఎట్లా చూపించానో ఇప్పుడు ఎట్లా వచ్చిందో గమనిస్తున్నారా? చిన్న స్పాట్ కూడా లేదండి ఇప్పుడు అందులో నాకు. చూడండి ఎంత క్లీన్గా వచ్చిందో చూడండి. అంతేనండి, అయిపోయింది. ఇప్పుడు ఫిక్స్ చేసేస్తున్నాను. చూడండి అది మనకి ఫిక్సింగ్ ఇది అనమాట. మనకి ఒక్కసారి ఇటువంటి ఎక్విప్మెంట్స్ అండి మనం ప్రతిసారి చెడిపోయిందని చెప్పి మనం మార్చుకునేవి కాదు కదా. ఒక్క ఎక్విప్మెంట్ కొనుక్కున్నామంటే మనం 15-20 సంవత్సరాలు వాడుకున్నామంటే ఫుల్ ప్లేజ్లో మనకి ఇట్లా క్లీన్ చేసుకుంటా వాడుకుంటే చాలా మంచి వర్క్ పెర్ఫార్మెన్స్ ఇస్తాయండి. మనం వాడకపోతే స్కేల్ పట్టేసి అవన్నీ లోపల ఇన్నర్ పార్ట్స్ అన్నీ కూడా పాడైపోతాయి. రబ్బర్స్ కానీ అవన్నీ పాడైపోతాయి అనమాట. మెషిన్స్ తొందరగా రిపేర్స్ వచ్చేస్తూ ఉంటాయండి. అందుకని ఎప్పటికప్పుడు క్లీన్గా పెట్టుకుంటే మన బట్టలు క్లీన్గా ఉండటమే కాకుండా మనకి లాంగ్విటీ కూడా ఉంటాయన్నమాట. మెషిన్స్ మనకి ఎక్కువ సర్వీస్ ఇస్తే, ఇది నాకు నా పెళ్ళైన 28 సంవత్సరాలు నిండుతాయండి. ఇప్పుడు 28 సంవత్సరాల్లో నాది రెండో మెషిన్ అండి. అంతే. అంటే ఎంత జాగ్రత్తగా, ఫస్ట్ మెషిన్ కూడా చాలా బాధతోటి ఇక తీసేసేయాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే ఇంకా దాంట్లో పార్ట్స్ దొరకట్లేదండి అప్పట్లోనూ. అందుకని తీసేసాను నేను. ఇప్పుడు ఈ మెషిన్ని నేను దగ్గర 12 సంవత్సరాల నుంచి వాడుతున్నానండి మళ్ళీ నేను. చూసారా ఎంత నీట్గా ఉందో చూడండి. ఇప్పుడు దాని డ్రాన్ కూడా ఫిక్స్ చేసేస్తా చూడండి నేను. పాపం సంగీతకి వెనకాల తీయటం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉందండి. ఆ డ్రా లోపల చూసారండి ఎంత నీట్గా వచ్చేసిందో. అదిగోండి మళ్ళీ తుడిసాను, మళ్ళీ నీళ్ళు పోస్తున్నానండి. ఇందాక హార్పిక్ అది అంతా వేసి కడిగాను కదా, అంతే. మళ్ళీ నీట్గా ఒకసారి తుడిసేసి డ్రాన్ ఫిక్స్ చేసేసుకుంటాను. ఇప్పుడు మీకు తీసేటప్పటికి ఎట్లా ఉందో, ఇప్పుడు ఎట్లా క్లీన్ చేశానో చూడండి. కొంచెం రికార్డింగ్లోనే సంగీత బాగా పూరుందండి. అంత బాగా కవర్ చేయలేకపోతుంది. మూవ్ చేసేస్తుంది కెమెరా అంతాను ఎక్కువగా. అంతే. అంతేనండి. ఇప్పుడు ఈ ముందున్న గ్లాస్ లిడ్ ఉంది కదా, ఆ గ్లాస్ డోర్, ఆ డోర్ కానివ్వండి, ఆ రబ్బర్ పార్ట్స్ అన్నీ, ఆ రబ్బర్ పార్ట్ని కూడా నేను లోపల వదిలించినంత మీకు కడిగాను అనుకుంటున్నారేమో. కడగలేదండి. బ్రష్ పెట్టి బయటికి లాగినంత వరకు మురికి లాగేసి బ్రష్ క్లీన్ చేసుకున్నాను. కానీ ఆ రబ్బర్ పార్ట్స్ ఏవి కూడా నేను నీళ్లు పోసి క్లీన్ చేయలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫైనల్గా మెషిన్ రన్ చేసేస్తానండి. మళ్ళీ ఆన్ చేసేస్తాను అనమాట. ఆన్ చేసినప్పుడు మొత్తం ఆ రబ్బర్ పార్ట్స్లో ఉన్న మురికి అంతా, ఇప్పుడు ఎంటీ మెషిన్ మళ్ళీ రన్ చేస్తాను కాబట్టి ఆ రబ్బర్ పార్ట్స్లో మనం వదిలిచ్చి లూజ్ చేసేసిన మురికి అంతా ఏమవుతుందంటే మెషిన్ క్లీన్ చేసేస్తుంది అనమాట. ఒకసారి క్లీన్ చేసేసి మళ్ళీ కింద డ్రైనేజ్లోకి పంపించేస్తుంది. మళ్ళీ రేపు ఒక్కసారి ఆ డ్రైనేజ్ లిడ్ ఒకసారి క్లీన్ చేసేస్తానండి. ఇంకంతే, అక్కడతోటి క్లీన్ అయిపోతుంది అనమాట మెషిన్ అంతాను. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో మెషిన్ అయితే. మంచి పాత టీషర్ట్స్ కానీ అట్లాంటివి ఉంటే మెత్తగా ఉండేవి ఏమన్నా పెట్టుకుంటే చక్కగా ఇట్లాంటివన్నీ తుడుచుకోవడానికి గీతలు పడకుండా ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ నీట్గా క్లీన్ అవుతాయి అన్నమాట మీకు. లేదంటే కనుక మెత్తటి చీరలు, కాటన్ చీరలు కానివ్వండి, మనకి చున్నీలు ఉంటాయి కదా, కాటన్ చున్నీలు కానివ్వండి, అలాంటివన్నీ ఏది మా మదర్ ఒక్కటే చెప్పేవారండి, కొత్త గుడ్డ కావాలంటే నీకు షాప్కి వెళ్తే దొరుకుతుంది బిందు, పాత గుడ్డ దొరకదు నీకు ఇలాంటివి వాడుకోవడానికి, పాత గుడ్డ మాత్రం చాలా జాగ్రత్తగా దాచుకోమనేవారండి మా మదర్ అయితే. కాటన్ నేను చీరలు కానీ చక్కగా టీషర్ట్స్ కానీ కాటన్ అన్నీ నేను ఇట్లా క్లీనింగ్ ఎక్విప్మెంట్స్ కోసం నేను కొన్ని దాచుకుని ఉంచుకుంటాను అనమాట. పెద్దవాళ్ళు చెప్పే మాటలు మనకి సద్దన్నం మూటలు అని అంటారు చూసారా. నిజంగా ఒకసారి గుడ్డ ఏం దొరక్క ఎత్తుక్కుంటానండి. పాత గుడ్డ కావాలంటే కొత్తది తెచ్చించలేము, పాతది ఎక్కడి నుంచి వస్తుందండి, ఎవరిని అడిగి తెచ్చుకోలేము మనం. అందుకని అమ్మ చెప్పిన మాట నాకు బాగా గుర్తొస్తూ ఉంటుందండి నాకైతేను. అంతేనండి. ఇప్పుడు అదంతా అయిపోయింది కదా, కింద డ్రైనేజీ దాన్ని ఫిక్స్ చేసేస్తానండి ఇప్పుడు నేను.
అంతే. ఇప్పుడు ఒకసారి ఇంకా మనం ఫైనల్గా డ్రైనేజ్ దాన్ని మనం ఫిక్స్ చేసేసుకుంటే ఫిల్టర్స్ని చూసారా, దాంట్లో కూడా మగ్గుతో నీళ్ళు కొడుతున్నాను చూడండి. బాగా బ్రష్తో రుద్దేశాను కదా. ఇప్పుడు మనం అదంతా నీళ్ళు కొట్టపోయినా పర్లేదండి, మనం వాష్ మెషిన్ని ఆన్ చేసేస్తాం కాబట్టి ఆ వాష్ సైకిల్లోనే అదంతా బయటికి పంపించేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆ ట్రే వరకు ఆ లిడ్ ఓపెన్ చేశాను కదా, లిడ్ అంతా క్లీన్ చేసేస్తున్నాను నేను. మనం ఈ క్లీనింగ్ ఇదిలో కింద గుడ్డ వేసుకోకపోతే ఏమవుతుందంటే కింద అంతా మనకి మురికి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆ పాత బెడ్షీట్ వేసాను కదా, ఆ బెడ్షీట్ని అంతటిని మేము బయట ముందు ఒకసారి ఉతికేసి తర్వాత మళ్ళీ వాషింగ్ మిషన్లోకి వేసేస్తానండి. మళ్ళీ పాపం తన గుడ్డలన్నీ కూడా తనే ఉతుక్కుంటుందండి మళ్ళీ లాస్ట్కి ఈ వాషింగ్ మిషన్. చూసారా అంతా తడిసిపోయింది చూడండి. కింద అయితే స్కేల్ అదంతా చూడండి, సాల్ట్ ఫిల్టర్ చూడండి బిగిస్తున్నా నేను. ఇప్పుడు చూడండి మళ్ళీ తీసి మళ్ళీ చూపిస్తున్నా మీకు నేను. ఆ ఫిల్టర్ని అలా లోపలికి పెట్టేసి స్క్రూ చేసేయటమేనండి, అంతే. క్లాక్ వైజ్లో స్క్రూ చేసేసేయాలి మనం. ఎంత టైట్గా పెడితే అంత మనకు బయటికి నీళ్ళు అవి లీక్ కాకుండా ఉంటాయన్నమాట. అంతే, అయిపోయిందండి. అంతేనండి, అయిపోయింది. చూసారా లిడ్ కూడా ఫిక్స్ చేసేసాను. ఇంకా వెనకాల ఫిల్టర్స్ పెట్టడానికి నాకు సర్వీసింగ్ అతను వచ్చాడండి ఒకసారి. వచ్చి అతను, మేడం ఈ మిషన్ అసలు ఇప్పుడు దొరకట్లేదు మేడం, ఇంత స్ట్రాంగ్ మెషిన్ రావట్లేదు మేడం, ఇప్పుడు అన్ని లైట్ వెయిట్లోను ఫైబర్ ఇప్పుడు ఉతుకుతుంటే కదిలిపోతూ ఉంటాయి, అట్లాంటి మెషిన్స్ వస్తున్నాయి మేడం, పొరపాటును కూడా ఈ మెషిన్ని మీరు అసలు ఏం ఎవరికి ఇవ్వద్దు మేడం, అమ్మొద్దు మేడం మీరు, నేను ఎందుకు అమ్ముతాను అసలు నా మెషిన్ అని అన్నానండి. అంతా అయిపోయిన తర్వాత ఫిల్టర్ కోసం మళ్ళీ బిగించడానికి ఏదో రెండోసారి వచ్చినప్పుడు, మేడం ఈ మెషిన్ నేను డబ్బులు ఇస్తాను నాకు అమ్ముతారా మేడం అని అడుగుతున్నాడు. ముందు బయటికి నడువును, నేను అమ్మను, కానీ నేను మెషిన్ ఎందుకు అమ్ముతానేనని చెప్పాను అనమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా దీని మీద కన్ను పడింది అనమాట. అంత స్ట్రాంగ్ మెషిన్ అనమాట, చాలా మంచి. ఇవాళ కొనాలంటే ఈ మెషిన్ కొనాలంటే 1 lakh పైన ఉందండి ఇది, ఈ స్టీమ్ మోడల్ అయితే. కానీ ఇంత స్ట్రాంగ్గా రావట్లేదండి, చాలా వెయిట్ ఉంటుందండి ఇదైతే మెషిన్. ఇప్పుడు చూసారా డ్రా ఎంత అయిపోయిందండి మెషిన్ క్లీనింగ్ అంతా. ఇప్పుడు డ్రా ఓపెన్ చేశాను చూడండి, ఎక్కడ చిన్న స్పాట్ లేదు. ఇప్పుడు లిక్విడ్ సోప్ వేస్తున్నానండి నేను, సర్ఫ్ ఎక్సెల్దే లిక్విడ్ సోపు, కొంచెం ఒక చిన్న మూత వేస్తున్నాను అనమాట. ఎందుకంటే లోపల ఇంక ఇన్నర్ పార్ట్స్ అన్నీ కంప్లీట్గా ఈ సర్ఫ్తో వాష్ చేసేస్తుందండి ఒకసారి. సెల్ఫ్ క్లీనింగ్ అనమాట. ఇప్పుడు మెషిన్ తనే క్లీన్ చేసుకుంటుంది లోపలంతాను. నేను ఒక 1.5 hour సైకిల్లో పెట్టానండి. మిక్స్డ్ ఉంటుంది కదా, మన మిక్స్డ్ క్లోతింగ్ దాంట్లో పెట్టేశాను అనమాట. సారీ, అంతేనండి, మెషిన్ సైకిల్ ఆన్ అయిపోయింది. అంతే, మళ్ళీ 1.5 hour అయిన తర్వాత మళ్ళీ అది ఎట్లా క్లీన్ అయిందో ఒకసారి వచ్చి మళ్ళీ చూపిస్తాను మీకు నేను. లోపల చూపిస్తానండి మళ్ళీ మీకు నేను ఒకసారి. ఇదంతా క్లీన్ చేసేసుకుంటా బయట అంతా. నేను ఇప్పుడు వాడిన ఎక్విప్మెంట్స్ అవన్నీ క్లీన్ చేసి దాచేసుకుంటా మళ్ళీ నేను. అంతే, వాటర్ డ్రా అవుతుందా లేదా అంటే అన్నీ చూసుకుంటున్నా దగ్గరుండి మళ్ళీ నేను, అంటే అన్నీ ప్రాపర్గా ఆన్ అయినాయా లేదా మెషిన్లోనని. కిందకి వేసేద్దు కానీ బకెట్లోకి వేసేసాను, కిందకి తీసుకెళ్ళి క్లీన్ చేద్దాం. అన్నీ ప్రాపర్గా వాటర్ డ్రా చేసుకుంటానండి. కంప్లీట్గా అన్నీ క్లీన్ చేసేసాను కదా. ఇది పైన కవర్ అనమాట, కవర్ వేసేస్తూ ఉంటాను నేను రోజు. ఎండ కూడా తగలనివ్వనండి మెషిన్కి అయితే. ఎండ తగిలితే కలర్ పోతుందని భయం అనమాట నాకు, రెడ్ కలర్ ఫేడ్ అయిపోతుందేమోనని. ఇప్పుడు అసలు ఈ రెడ్ కలర్ రావట్లేదండి వాషింగ్ మెషిన్స్లో. చూసారా సైకిల్ ఆన్ అయింది, డ్రమ్ తిరుగుతాను చూడండి లోపల. చూసుకుంటున్నాను ఇంక అక్కడేమండి వాటర్ డ్రా అవుతుందా లేదా లోపలికి. ఎందుకంటే అన్నీ మనం క్లీన్ చేయటం కదా, గబుక్కున ఎక్కడ నేను అడ్డం పడుతుందేమోనని భయం అనమాట నాకు. స్మూత్గా తిరుగుతుందండి ఇప్పుడు మెషిన్ అయితే. నేను ఒక 8 yearsకి కూడా ఏఎంసీకి కట్టానండి మెయింటెనెన్స్కి, కానీ ఒక్కసారి కూడా యూజ్ చేసుకోలేదండి. 8,000 కట్టానండి అప్పట్లోనే, నేను 12 ఏళ్ల క్రితం 8,000 కట్టాను. కానీ అసలు ఒక్క సింగిల్ విజిట్కి కూడా ఎవరిని పిలవలేదండి సర్వీసింగ్ మ్యాన్ని. ఎందుకంటే ఏదైనా అవసరం అయితేనే కదా, మనకి ఏం అవసరం పడలేదనమాట నాకు. 8,000 అట్లానే పోయినాయి అనమాట ఏఎంసీ కట్టినాయి. ఎందుకంటే ఎక్స్పెన్సివ్ మెషిన్ కదా, మనకి మనం ఏమైనా రిపేర్స్ వస్తాయేమోనని చెప్పి కొన్నప్పుడు అడిగారు అనమాట. వాళ్ళు ఆఫర్ ఇస్తే మేము దాంట్లో కట్టేసామన్నమాట. అప్పుడు ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా చూపిస్తానండి ఒక రోజు నేను. నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ చూస్తే మీకైతే ఇంక అసలు ఒక రోజు అంతా పడుతుందండి నాకు, పొద్దున్న సాయంత్రం వరకును. చూసారండి వాటర్ని లోపల తీసుకొని చక్కగా సర్ఫ్ తోటి లోపలంతా క్లీన్ చేసేస్తాను. ఇప్పుడు ఆ రబ్బర్ పార్ట్స్లో అంతా నేను జస్ట్ అంతా రుద్దేసి వదిలేసాను అంతే కదా. ఇప్పుడు ఈ వాటర్ వెళ్ళిపోయి ఆ మురికినంతటిని బయటకు లాగేస్తుంది అనమాట. లాగేసి చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. అంతేనండి, అయిపోయింది. చూసారా ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా మీకు లోపల ఎంతవరకు క్లీన్ చేసింది అనేది.
వచ్చేసా మళ్ళీ మెషిన్ దగ్గరికి. అంతే, చూసారండి ఎంత నీట్గా ఉంది మెషిన్ అనేది చూపిస్తున్నా మీకు. నేను డ్రా చూసారా ఎట్లా వచ్చిందో? నేను చూపించినప్పుడు ఫస్ట్ ఎట్లా ఉందో చూసారు కదా మీరు. అదిగోండి లోపల ఇన్సైడ్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను అది సర్ఫ్ వేసాం కాబట్టి కొంచెం అక్కడ సర్ఫ్ లాగా ఉంది, అది ఒకసారి తుడిసేసి చూపిస్తాను మీకు నేను. అంతే, జస్ట్ ఒకసారి క్లీన్ చేసేస్తే దాంట్లో మాప్ తోటి అయిపోతుంది. చూసారండి రబ్బర్ పార్ట్స్ కానీ అవి ఎంత నీట్గా వచ్చినాయి చూడండి. బ్రాండ్ న్యూ మెషిన్ లాగా వచ్చేసిందండి. చూసారా రబ్బర్ పార్ట్స్ లోపల చూపిస్తున్నా నేను. ఎక్కడ ఒక చిన్న స్పాట్ కానీ ఎక్కడ చిన్న మురికి కూడా లేదండి ఎక్కడను మెషిన్లో. అంతే, గ్లాస్ కానివ్వండి ఎంత నీట్గా వచ్చిందనండి గ్లాస్ కూడాను. ఇదండి వాషింగ్ మెషిన్ క్లీనింగ్. నేర్చుకున్నారా మీరందరూ? మీకు అందరికీ వచ్చిండుంటే పర్వాలేదండి, మీకు పదే పదే నేను చెప్తున్నా. నేను ఇప్పుడు ఒక డే ఫుల్ డే నేను ఇలా మూత తీసి వదిలేస్తాను అనమాట. ఇంకా దాంట్లో ఏదన్నా మనకి కొంచెం బ్యాక్టీరియా, చనిపోయిన బ్యాక్టీరియా లాంటిది ఏదైనా ఉన్నా కూడా మనకు మళ్ళీ వాసన రాకుండా మెషిన్ కంప్లీట్గా నీట్గా డ్రై అయిపోతుంది అనమాట. రేపటి నుంచి మనకి లోడ్ వేసుకోవడానికి రెడీ అండి. నేను ఒక లోడ్ కూడా మళ్ళీ వేసే వీడియో కూడా చేస్తాను మీకు. నేను వైట్స్ని ఎట్లా వాష్ చేస్తా, ఎందుకంటే మా వారు మొత్తం లినెన్స్ వాడతారనమాట. కలర్స్ ఎట్లా వాష్ చేస్తాను, నేను ఏ లిక్విడ్స్ వాడతా, ఎంత క్వాంటిటీ వాడాలి, ఏ లోడ్కి ఎంత వాడాలి, ఇవన్నీ కూడా మీకు ఒక కంప్లీట్ వీడియో చేస్తానండి నేను. ఇదండి వాళ్ళ వ్లాగ్. నచ్చిందా మీకు? నచ్చినట్లయితే కనుక కామెంట్స్లో తెలియజేయండి. మీరందరూ ఇలా క్లీన్ చేసుకుని మీ మెషిన్స్ నీట్గా పెట్టుకోవటమే కాకుండా మీరు మంచి ఫ్రెష్గా ఉతికిన బట్టలను వేసుకోండి. చాలా హెల్తీగా ఉంటారు మీరు కూడాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్, సో దట్ నేను ఎన్నో మంచి వీడియోస్ని, ఇట్లాంటి వీడియోస్ని, మీకు హెల్ప్ఫుల్ వీడియోస్ని నేను చేస్తూనే ఉంటానండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టెడ్ వీడియోస్. మధ్య మధ్యలో రెసిపీస్ కూడా చేసుకుంటూ ఉందాము, లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కూడా చేస్తూనే ఉంటానండి నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దామండి మరొక మంచి వీడియోతో. నమస్తే అండి. సైనింగ్ ఆఫ్ బిందు.